మహాసేన రాజేష్ భాషలో చెప్పాలంటే టోటల్ దళిత క్రైస్తవులందరికీ అన్యాయం చేసినవాడు పాస్టర్ ఆనంద్. అతని అతి అహంకారపూరిత ధోరణి మొత్తం దళిత క్రైస్తవులకి సమస్య తెచ్చిపెట్టింది. దళితులు క్రైస్తవంలోకి మారినా సరే వాళ్ళు చెప్పరు, అట్లాగా నోట్ కూడా చేసుకోరు, తమ రిజర్వేషన్ వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అందుకనే ఎస్సీ రిజర్వేషన్ కంటిన్యూ చేస్తూ రికార్డుల్లో కులం పేరుతో ఉంటారు, మామూలుగా ఇంట్లో మతాన్ని క్రైస్తవాన్ని పాటిస్తుంటారు. దీనికి చట్టపరంగా కూడా ఎట్లాంటిది లేకపోవడంతో నడిచిపోతుంది. కానీ ఉద్యోగాల వరకు పర్లేదు, చదువుల వరకు పర్లేదు, ప్రమోషన్స్ వరకు పర్లేదు. ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసులు పెట్టడంలో ఇట్లాంటి వాళ్ళు ముందున్నప్పుడే వివాదం వచ్చింది. పాస్టర్ ఆనంద్ పేరే ఆనంద్, పాస్టర్ గారు వచ్చి ఒక కుటుంబాన్ని వేధిస్తూ వాళ్ళ ఆస్తి లాక్కుని అక్కడే దందా చేస్తూ వాళ్ళ మీదనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. కోర్టు కొట్టేసింది. కొట్టేస్తే అక్కడతో ఆగి సైలెంట్గా ఉంటే బాగానే ఉండేది. హైకోర్టుకి వెళ్ళాడు. అక్కడ అసలు బీజం పడింది. నువ్వు పాస్టర్ అని రికార్డులను చూపెడుతున్నప్పుడు ఇంకా నువ్వు కన్వర్ట్ అయినప్పుడు నీకు ఎస్సీ ఎస్టీ ఎట్లా వర్తిస్తుంది, కుదరదని చెప్పి తీర్పిచ్చింది. దాంతో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎవరైతే కన్వర్టెడ్ దళితులు ఉన్నారో వాళ్ళకి పెద్ద షాక్ అనమాట. ఇప్పుడు ఇదివరకు ఎట్లాగా రుజువు చేయాలి అంటే ఇప్పుడు క్లియర్ అయిపోయింది. క్రైస్తవం పాటిస్తుంటే కనుక ఆటోమేటిక్గా వర్తించవచ్చు. దానికి తోడు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇంకో పాయింట్ బయటకు తీసుకొచ్చారు. మొన్న ఎవరిదో ఎస్సీ సర్టిఫికేట్ ఎట్లాగే ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఆ పెట్టినటువంటి అతని తల్లి తండ్రి చనిపోయినప్పుడు సమాధులు క్రిస్టియన్ శ్మశాన వాటికలో చేశారు. ఆ సమాధి మీద రాసి ఉంటాయి కదా, అవి తీసుకొస్తే అక్కడ ఒక అతని సర్టిఫికేట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అట్లాగే ఇక భవిష్యత్తులో ఎవరైనా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేటటువంటి వాళ్ళు క్రిస్టియానిటీ పాటిస్తుంటే ఇది ఒక ఫార్ములా దొరికింది. అట్లాగే ఇక పైన కుదరదని తేలింది. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ రద్దుకి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసింది. మొన్న నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత దెన్ పాస్టర్ ఆనంద్ ఎస్సీ కాదన్న సర్టిఫికెట్, అంటే ఎస్సీగా ఉన్న సర్టిఫికెట్ కొట్టివేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో.